ఏపీ మార్కాపురం బస్సు ప్రమాదంలో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన 8 మంది ఉన్నారు. రాత్రి కోరుట్ల నుంచి వీరు బస్సులో వెళ్లారు. దీంతో ఈ 8 మంది ఆచూకీపై ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. శిరీష, ఇప్పుడు ఏపీలోని మార్కాపురం దగ్గర ఈ కంకర లారీని ఢీకొట్టి అగ్ని ప్రమాదానికి గురైన బస్సులో జగిత్యాల జిల్లాకు సంబంధించిన 8 మంది ప్రయాణించినట్టు కూడా మనకు ఈ బుకింగ్ ఆఫీస్ నుంచి మనం ఒక డాటా తీసుకున్నాం. ఆ డాటాలో కొన్ని పేర్లు కనుక మనకు చూస్తే దీంట్లో 8 మంది పేర్లు ఉన్నాయి. అందులో 2 జగిత్యాలలో బస్సు ఎక్కినట్టు, మరొక 6 కొరుట్లలో బస్సు ఎక్కినట్టు కూడా అర్థమవుతోంది. కాకపోతే ఈ బస్సు టికెట్ లో ఉన్న వివరాల ఆధారంగా ఒకే పేరు 2-3 సార్లు ఉంది. ఉదాహరణకు మనకు చివరిలో కనిపిస్తే 14, అన్రిజర్వ్డ్ 16, 13 ఈ సీట్ నంబర్లు ఎక్కిన 3 పేర్లు కూడా ఒకేలాగా ఉన్నాయి. పోలయ్య పేరు మీద 3 టికెట్లు బుక్ అయినాయి. అంటే ఎవరైతే బస్ టికెట్ బుక్ చేస్తారో ఆ ఒక్కని పేరు మీదనే 3 టికెట్లు ఇష్యూ చేస్తున్నారు. కానీ నిజానికి రైల్వేలో కానీ వేరే బస్సులలో కానీ ప్రయాణించినప్పుడు ఎవరెవరు ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా క్లియర్ గా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు జరిగిన ప్రమాదం కనుక చూస్తే అగ్ని ప్రమాదంలో చాలా మంది కాలిపోయి గుర్తుపట్టలేనంత కూడా కాలిపోయే ప్రమాదం ఉంది. అట్లాంటప్పుడు ఎవరు ప్రయాణించారు, ఎవరు చనిపోయారు, ఎవరు బతుకున్నా తెలవాలంటే ఇక్కడ పేర్లలో క్లారిటీ ఉండాలి. కానీ ఇందులో ఎట్లాంటి క్లారిటీ లేకుండా టికెట్లు బుక్ చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మనోహర్ పేరు మీద మరొక 3 టికెట్లు బుక్ అయినాయి. అందులో ఒకటి 32 సంవత్సరాల వయసున్న మనోహర్ పేరు ఒకటి ఉంటే, తర్వాత 22 సంవత్సరాల పేరుతో ఉన్న మనోహర్ పేర్లు 2 ఉన్నాయి. ఇక మిగతా పేర్లు వేణు, తర్వాత ప్రభావతి, ఈ 2 పేర్లు. ఈ 2 పేర్లు తర్వాత ఒకే పేరును మనం 3 సార్లు ఇక్కడ 2 పేర్లు మాత్రం 3 టైమ్స్ ఉన్నాయి. మొత్తం 8 మంది పేర్లతోటి ఇక్కడ టికెట్లు బుక్ అయినాయి. వీళ్ళంతా కూడా దాదాపు 25 నుంచి 22 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 32 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళ వీళ్ళంతా కూడా. ఇందులో ఒక 6 చనిపోయినట్టుగా కూడా మనకు చెప్తా ఉన్నారు. కాకపోతే ఎవరు చనిపోయారు, ఎవరు బతుకున్నారు అనేది మాకు చాలా క్లారిటీగా మాత్రం తెలవట్లేదు. నిజానికి ఏపీ నుంచి వచ్చి ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, తర్వాత అటు ఆదిలాబాద్ జిల్లాలోని పాత ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా చాలా మంది గృహ నిర్మాణ కార్మికులు పనిచేస్తూ ఉంటారు. తాపీ మేస్త్రులుగా, వాళ్ళ కింద పనిచేసే కూలీలుగా వీళ్ళంతా పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు వరుసగా శ్రీరామనవమితో పాటు కొన్ని సెలవులు రావడంతో ప్రతి 15-20 రోజులకు ఒకసారి, నెలకోసారి ఇట్లాంటి బస్సుల్లో వీళ్ళంతా ప్రయాణిస్తూ ఉంటారు. ఆ ప్రయాణించే క్రమంలోనే వీళ్ళు ఇక్కడి నుంచి నిన్న బయలుదేరారు. ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో చాలా మంది మంటల్లో చిక్కుకొని మృత్యువాత పడ్డారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడ ఉన్న బంధువులు కానీ వాళ్ళకు కూడా ఏమి వివరాలు తెలియట్లేదు. అక్కడి పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఇక్కడ ఉన్న వివరాల ఆధారంగా వీళ్ళకు డాటా అయితే వచ్చింది మనకు. ఈ డాటాలో వాళ్ళు ఏ సీట్ లో కూర్చున్నారు, ఏ స్లీపరా లేకుంటే సీటా అనేది కూడా మనకు క్లియర్ గా ఈ టికెట్ లో ఉంది. మనకు S3 ఉదాహరణకు మొదటి నంబర్ కనుక తీసుకుంటే మనోహర్ S3, తర్వాత ఇంకొక పేరు ప్రభావతి U10 అని ఉంది. తర్వాత ఇంకొక మనోహర్ 2 పేర్లు కూడా 6 and 5 టికెట్స్ మీద ఉంది. S1 అంటే స్లీపర్ వేణు అని అతను స్లీపర్ 1 లో కూర్చున్నాడు. ఈ బస్సు ఎట్లా ఉంటుందంటే కింద సీటింగ్స్ ఉంటాయి, పైన స్లీపర్ ఉంటాయి. ఇట్లాంటి బస్సులో పూర్తిగా ప్యాక్ అయి ఉండడం వల్ల వాళ్ళు ప్రమాదం నుంచి బయటపడలేదని తెలుస్తుంది. ఓవరాల్ గా అయితే జగిత్యాల జిల్లాలో వలస కార్మికులుగా వచ్చిన వీళ్ళంతా కూడా ఈ ప్రమాదానికి గురయ్యారు. వారిలో బతికున్న వాళ్ళు ఎంతమంది, తర్వాత గాయపడిన వాళ్ళు ఎంతమంది తెలియాల్సి ఉంది శిరీష.